హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరని చూపించబోతున్నానండి. అయితే అందరము చేస్తూ ఉంటాము చింతపండు పులిహోర. కానీ నేను చెప్పే స్టైల్లో చేసి ఒకసారి ట్రై చేయండి. అప్పటికప్పుడే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేస్తాము, అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానమాట. అలానే నేను చెప్పే ఈ చింతపండు పులిహోరలోకి ఒక పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసి చూపించాలనుకుంటున్నాను. అది నిల్వ కూడా ఉంటుందండి నెల రోజుల పాటు. అప్పటికప్పుడే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనం వంటకారాన్ని ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో ఈ చింతపండు గుజ్జుని కూడా సేమ్ అలానే ఒకసారి తయారు చేసి ఒక జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల పాటు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుందండి. జస్ట్ ఈ గుజ్జుని ఒక 2 టీ స్పూన్లు వేసేసి వేడివేడి అన్నంలో పోపు పెట్టేసుకుంటే ఈజీగా ఇన్స్టెంట్గా పులిహోర రెడీ అయిపోతుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా ఈ చింతపండు పులిహోర పేస్ట్ని ఎలా తయారు చేసుకుని స్టోర్ చేసుకోవాలో, అలానే సింపుల్గా కూడా ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా చింతపండుని 1-2 సార్లు జస్ట్ అలా వాష్ చేసేసి కాచి చల్లార్చిన నీళ్ళతో మాత్రమే నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఉంచుకోవాలండి. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ముందుగానే గుజ్జు తయారు చేసి ఉంచుకున్నాను అనమాట. అయితే వాష్ చేయడం మాత్రం తప్పకుండా చెయ్యాలి. ఒక్కోసారి తెలియకుండానే చిన్న డస్ట్ ఇసుకలాంటిది ఉంటుందన్నమాట. మనము పేస్ట్ని కొంచెం కొన్ని రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలనుకుంటున్నాం కనుక తప్పకుండా మరిగించి చల్లార్చిన నీళ్ళతోటి మాత్రమే నానపెట్టుకొని చక్కగా గుజ్జు తీసుకొని అక్కడక్కడ మనకి చింతపండులో నలకల్లాంటివి కూడా రిమూవ్ చేసుకొని చక్కగా తయారు చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటున్నాం కనుక కొంచెం టైం ఎక్కువ కేటాయించి ఇవన్నీ నీట్గా చేసుకోవాలి. అలానే మీకు ఓన్లీ చింతపండు గుజ్జుని తయారు చేసి ఉంచుకోవాలి అనుకుంటే ఈ మనం నానబెట్టుకున్న గుజ్జు తీసేసి ఉంచుకుంటాం కదండి, ఆ గుజ్జుని చక్కగా కొంచెం ఆయిల్, సాల్ట్, పసుపు వేసేసి ఉడికించుకొని ఆ పేస్ట్ బాగా చల్లగా అయిన తర్వాత ఒక జార్లో వేసి స్టోర్ చేసుకుంటే పప్పులోకి అప్పటికప్పుడే మనము పులుసులు లాంటివి పెట్టుకుంటాం, చేపలు కానీ బెండకాయ పులుసులు కానీ, అందులో 1 టీ స్పూన్ ఈ పేస్ట్ వేసేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. నేను చెప్పినట్టు వేడి నీటితోటి చక్కగా మీరు గుజ్జులా తయారు చేసి ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని మనము ఈ పులిహోర టేస్టీగా రావడం కోసము ఒక పౌడర్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్గానే. దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండీలోని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే 2 టీ స్పూన్లు ఆవాలు వేసుకోండి. పులిహోరలోని ఆవపిండి, ఆవ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కానీ ఫుల్ టీ స్పూన్ కానీ జీలకర్ర, ధనియాలు, మీ కారానికి తగ్గట్టుగా మిరియాలు, అలానే 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేయడం వల్ల కూడా పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. మీరు పట్టుతో ఉన్న పప్పు వేసుకున్నా పర్వాలేదు, మినప్పప్పు అండి. ఇవన్నీ వేసుకొని సిమ్లోని మాత్రమే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేసాం కదండి, నువ్వులు మాత్రము చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఫ్రై అవ్వడానికి అయితే చాలా టైం పడుతుందన్నమాట. చక్కగా ఫ్రై చేసుకోవాలి. నిజానికైతే వీడియో నార్మల్గా తీసానండి. ఈ రెసిపీ బాగుంటే అప్లోడ్ చేయొచ్చు, లేదనుకుంటే డిలీట్ చేసేయచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశాను అనమాట. అయితే నేను తయారు చేసాక అనుకున్నాను చాలా బాగా వచ్చింది పులిహోర. ఇలా చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఎండింగ్లోని మీకు కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే జస్ట్ 2 మిరపకాయలు మాత్రమే వేసాను. కొంతమంది ఎక్కువ ఘాటు తింటారు కదా, అలాంటి వాళ్ళు ఒక 6 మిరపకాయల వరకు వేసుకోవచ్చు. మేము ఈ రెడ్ చిల్లీ ఫ్లేవర్ ఎక్కువగా తినమన్నమాట, అందుకు గాను మా టేస్ట్కి తగ్గట్టుగా వేసాను. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మీరు పౌడర్లా తయారు చేసి స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా పులిహోరలో కూడా వేసేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా గ్రైండర్లోని బరకబరకలా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. రాయిపైన నూరుకున్నా మరి కాస్త టేస్టీగా ఉంటుంది. నేను అప్పటికప్పుడే తయారు చేసేసాను కనుక మిక్సీ జార్లో వేసేసాను అనమాట. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఫస్ట్ పోపునైతే తయారు చేసేసుకుందాము. దానికోసము ఒక 4-5 టీ స్పూన్లు పల్లీలు వేసుకొని చక్కగా ఒక 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం పప్పులు ఫ్రై చేసుకునేటప్పుడు ఏ పప్పులు అయితే కొంచెం లేట్గా ఫ్రై అవుతాయో, అంటే టైం పడుతుందో, అలాంటి పప్పులు ముందుగానే వేసేసుకుంటే సరిపోతుంది. కొంతమంది తెలియకుండానే అన్ని వెంటనే వేసేస్తూ ఉంటారు. చిన్నగా ఉన్న పప్పులు ఎర్లీగా మాడిపోతాయి. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కనుక టైం పడుతుంది కనుక ఒక 40-50% ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్లు శనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో మాత్రమే చేసుకోండి. పోపు సమానంగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి మంచి కలర్ఫుల్గా.
ఇలా ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను వెంటనే. ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఎండుమిరపకాయలు వేస్తాను. వేసిన తర్వాత చిటికెడు పసుపు, సాల్ట్ కూడా వేసుకోండి. పోపులో వేయడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది పులిహోర. ఒక్కోసారి పోపు వేసిన తర్వాత పులిహోర చప్పచప్పగా ఉంటుందన్నమాట. ఈ చిటికెడు సాల్ట్ వేయడం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు. మనము స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఎండుమిరపకాయలు వేసినట్లయితే మరీ బ్లాక్గా వచ్చేస్తాయండి. ఆల్రెడీ డ్రై అయినవి కనుక ఈ హీట్కే నల్లగా అయిపోతాయి అన్నమాట. మీ దగ్గర ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర లేదు, వేయటం లేదు. ఎండింగ్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఆ పోపుని కొంచెం చల్లారిన తర్వాత వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే బాండీలో మనము అంటే వేరే బాండీ పెట్టకుండా అదే బాండీలో చింతపండు గుజ్జుని కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం అంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే తప్పకుండా ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. లేదు మనకు 5 నుంచి ఒక వారం రోజులు నిలవ ఉంటే సరిపోతుంది అనుకుంటే మాత్రము ఒక 5-6 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని చింతపండు గుజ్జుని, ఈ గుజ్జుకి సరిపడా సాల్ట్ని, అలానే పసుపు, పులుపుని బ్యాలెన్స్ చేసి టేస్టీగా రావడం కోసము బెల్లాన్ని, అలానే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పప్పుల పొడి కూడా వేసేసుకొని సిమ్లోని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అయితే ఈ 10 నిమిషాలే ఉడికించాలని ఏమీ లేదండి. ఆయిల్ అంతా పైకి తేలాలి. అప్పటి వరకు సిమ్‌లోని మాత్రమే పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే నెల రోజులు ఉన్నా సరే మనకి ఈ చింతపండు పులిహోర పేస్టు పాడవకుండా ఉంటుందన్నమాట. ఈ పేస్ట్ తయారు చేసుకోవడంలోనే ఉంటుందండి టెక్నిక్ అంతా. ఫస్ట్ మాత్రం నేను చెప్పినట్టు తప్పకుండా హాట్ వాటర్‌లోనే నానపెట్టుకొని తీసుకోవాలి. అంటే హాట్ వాటర్ నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత నానపెట్టుకొని గుజ్జుని తీసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసరికి ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకొని పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు గమనించినట్లయితే ఫస్ట్ కొంచెం మాత్రమే ఆయిల్ వేసాను. ఎండింగ్‌లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాననమాట. మీరు ఈ పేస్ట్‌లోని నువ్వుల నూనె వేసుకుంటే మరికాస్త పులిహోర టేస్టీగా ఉంటుందండి. అలానే మనం నువ్వులు కూడా వేసాము. టేస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇలా చక్కగా తయారు చేసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే జార్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటుంది. బయట పెట్టుకున్నట్లయితే వారం నుంచి 10 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. మనం స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం మాత్రం వేడనేది అస్సలు ఉండకూడదండి. కంప్లీట్‌గా కూల్‌గా అయిపోవాలి. అప్పుడే స్టోర్ చేసుకోవాలి. వేడివేడిగా పెట్టేసినట్లయితే ఎర్లీగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ చింతపండు పేస్టు ఒక 2 టీ స్పూన్లు రైస్‌లో వేసేసి మిక్స్ చేసుకొని అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా పోపు పెట్టేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుందనమాట. అయితే నేను మీకు చూపించడం కోసం ఇదంతా చేస్తున్నాను గానీ, నార్మల్‌గా అయితే నేను ఒక 2 డేస్ తర్వాత మేము బయటికి వెళ్ళవలసి ఉందనమాట. ముందుగానే ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అని ఉద్దేశంతో ఇలా వీడియో చేయడం జరిగింది. కొత్తగా ట్రై చేయొచ్చు, టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ ఒక్క పేస్ట్ ఉంటే సరిపోతుంది. అయితే మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్‌ని కూడా ఈ చింతపండు పేస్ట్‌లో మిక్స్ చేసేసుకోవచ్చు. కాకపోతే పోపు అనేది ఎర్లీగా మెత్తగా అయిపోతుందనమాట. మనం సపరేట్‌గా ఉంచుకోవాలి గానీ, ఒకేసారి పోపుని చింతపండు పేస్ట్‌లో మాత్రము ఉడికించడం అనేది చేయకూడదండి. మనందరికీ తెలిసిన విషయమే. లేడీస్‌కి ముఖ్యంగా ఇవన్నీ తెలుసు. అయితే నేను చేసానని కాదు గానండి, ఫ్లేవరు అన్నీ చాలా బాగా కుదిరాయి. ఒక్క ఇంగువ ఫ్లేవర్ ఒక్కటే లేదనమాట. నేను చెప్పాను కదా! నా దగ్గర ప్రెజెంటు ఇంగువ అయిపోయింది చూసుకోలేదు. ఆ ఇంగువ ఒక్కటి గాని ఉన్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. 100కి 100%. తప్పకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చింతపండు గుజ్జుతోటి ఇలా ప్రిపేర్ చేసుకోండి. అప్పటికప్పుడే 5 నిమిషాల్లోనే చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకైనా, ప్రసాదాల్లోకైనా ఒక్కోసారి మనం లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాము. ఆ జర్నీలోకైనా సరే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో రావాలి అంటే పక్కని బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు అప్పటికప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.